నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. శ్రావణమాస మహాత్మ్యం 6వ అధ్యాయం. ఆదివార వ్రతమహిమను విన్న సనత్కుమారుని మనసు ఆనందంతో నిండిపోయింది. ఎంతో భక్తి పారవస్యంతో ఈశ్వరుడికి నమస్కరించి ఇలా అడిగాడు. స్వామి, సంతోషాన్ని కలిగించే ఆదివార వ్రతం గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. దయచేసి ఈ శ్రావణమాసంలో వచ్చే సోమవారానికి ఉన్న గొప్పదనాన్ని కూడా నాకు వివరించండి అని ప్రార్థించాడు. అందుకు కైలాసనాథుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. సనత్కుమారా, సూర్యుడు నాకు కుడికను లాంటివాడు కాబట్టి ఆ సూర్యుడికి సంబంధించిన ఆదివారానికి అంతటి మహిమ కలిగింది. ఇక ఇప్పుడు సోమవారం గొప్పదనం గురించి చెబుతాను, శ్రద్ధగా విను. సోమ అంటే ఉమయా సహితః అని అర్థం. అంటే ఉమతో కూడుకొని ఉన్నవాడు అని. కాబట్టి ఆ సోమ శబ్దం సాక్షాత్తు నాకే వర్తిస్తుంది. దానికి ఉన్న మహిమను వర్ణించడం ఎవరితరమూ కాదు. సోమ అనే పదానికి ఇంద్రుడు అని, బ్రాహ్మణోత్తముడు అని, యజ్ఞాలలో ఉపయోగించే సోమలత అని ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇది నా స్వరూపం కాబట్టే దీనికి సోమవారం అని పేరొచ్చింది. ఈ వ్రతాన్ని ఆచరించినవాడు సమస్త రాజ్యాలను ఏలేంతటి వాడవుతాడు. అందరిలో ఉత్తముడవుతాడు. సకల యజ్ఞాలు చేసిన పుణ్యాన్ని పొందుతాడు. 12 నెలల్లోనూ సోమవారం చాలా శ్రేష్టమైనది. 12 నెలల పాటు సోమవార వ్రతాన్ని చేయలేని వాళ్ళు కనీసం ఈ ఒక్క శ్రావణ మాసంలో చేసినా సరే సంవత్సరం అంతా చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ వ్రతాన్ని శ్రావణ మాసపు మొదటి సోమవారం నాడు మొదలుపెట్టాలి. ఉదయాన్నే స్నానం చేసి పరిశుద్ధమై తెల్లటి బట్టలు కట్టుకోవాలి. మనసులోని కామం, క్రోధం, అహంకారం, ద్వేషం, అసూయ లాంటి చెడ్డ గుణాలన్నింటినీ వదిలేయాలి. ఆ పరమేశ్వరుడు నా మీద అనుగ్రహం కలవాడే ఉండుగాక అని మనసులో సంకల్పం చేసుకోవాలి. ఈ పూజకు మాలతి, మల్లెలు లాంటి తెల్లటి పూలను మాత్రమే వాడాలి. త్ర్యంబకం అనే మూలమంత్రంతో పాటు శర్వాయ, భవనాయ, మహాదేవాయ వంటి నామాలను పఠిస్తూ తన శక్తి కొలది షోడశోపచారాలతో నన్ను పూజించాలి. ఈ విధంగా శ్రావణమాసంలో వచ్చే 4 గాని 5 గాని సోమవారాలు రాత్రులందు పూజ చేసి నిశ్చలమైన మనస్సుతో ఈ సోమవార వ్రత కథను వినాలి. ఓ మునీశ్వర, పార్వతీదేవితో కూడిన నన్ను సోమవారం నాడు పూజించేవాళ్లు ఎప్పటికీ నశించని, మళ్లీ పుట్టుకలేని ఉత్తమ లోకాలను పొందుతారు. ఈ మాసంలో పగలు ఉపవాసం ఉండి రాత్రి మాత్రమే తినే నక్తభోజనం చేయడం వలన 7 జన్మల నుంచి చేసిన పాపాలు నశించిపోతాయి. ఆఖరికి దేవతలు, రాక్షసుల వల్ల కూడా పోగొట్టడానికి సాధ్యం కాని ఘోరమైన పాపాలు సైతం ఈ ఒక్క వ్రతం వల్ల బూడిదైపోతాయి. పిల్లలు కావాలనుకునే వాళ్లకు పిల్లలు, డబ్బు కావాలనుకునే వాళ్లకు డబ్బు లభిస్తాయి. వాళ్ళు ఈ భూలోకంలో సకల భోగాలు అనుభవించి చివరిలో గొప్ప దేవతా విమానమెక్కి కైలాసానికి చేరుకుంటారు. నాయనా, మన తెలివితేటలు, డబ్బు, ప్రాణం ఇవన్నీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండేవి కావు. అవి ఎప్పుడైనా నశించిపోతాయని తెలుసుకొని ఈ వ్రతానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యాపన చేయాలి. ఉద్యాపనలో స్తోమతను బట్టి వెండి నందిని, బంగారు శివపార్వతీ ప్రతిమలను తయారు చేయించాలి. లింగాకార మండపాన్ని ఏర్పాటు చేసి కలశంపై శివపార్వతుల ప్రతిమను ప్రతిష్ఠించాలి. రాత్రంతా జాగరణ చేసి ఉదయం వేదమంత్రాలతో హోమం, పూర్ణాహుతి నిర్వహించాలి. అనంతరం 11 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి కలశాదులను దానం చేయాలి. ఆచార్యునికి ప్రతిమలు, పూజా సామాగ్రి గోదానం చేయాలి. చివరిగా నా ఈ వ్రతం సంపూర్తి అయ్యేలా శివుడు నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థించి బంధువులందరితో కలిసి సంతోషంగా భోజనం చేయాలి. సనత్కుమారా, ఈ సోమవార వ్రతాన్ని పూర్వం శ్రీకృష్ణ పరమాత్మతో పాటు ధర్మ మార్గంలో నడిచే ఎంతో మంది పరాక్రమవంతులైన రాజులు ఆచరించారు. కాబట్టి ఎవరైతే ఈ కథను నిశ్చలమైన భక్తితో వింటారో వారికి కూడా సోమవార వ్రతం చేసినంత అద్భుతమైన ఫలితం దక్కుతుంది అని పరమశివుడు వివరించాడు. ఇక్కడితో స్కాంద పురాణాంతర్గత శ్రావణమాస మహాత్మ్యంలో సోమవార వ్రత కథను తెలిపే 6వ అధ్యాయం సమాప్తం. కష్టాల్లో ఉన్న వారిని కాపాడే కవచం ఈ శ్రావణమాస మహాత్మ్యం. ఈనాటి ఘట్టం విన్న మీ అందరిపై ఆ బోళాశంకరుని కరుణా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని, మీరు తలపెట్టిన పనులని నిర్విఘ్నంగా సాగాలని కోరుకుంటున్నాను. ఈ కథలో ముందు ముందు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. వాటిని రేపటి వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నిత్యం భక్తి స్తోత్రాలు, భక్తి విశేషాల గురించి తెలుసుకోవాలనుకునేవారు bharatiyasamskruti.net వెబ్సైట్ను తప్పనిసరిగా దర్శించండి. వీడియో అప్డేట్స్ త్వరగా పొందడానికి డిస్క్రిప్షన్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో చేరండి. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.